ఏపీపీఎస్సీ గ్రూప్స్లో విజేతగా నిలవాలంటే సిలబస్ మీద పట్టుండాలి. ఆ పట్టు సాధించాలంటే ప్రతి టాపిక్లోని లోతుపాతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్స్ ప్రిలిమ్స్లో అత్యంత కీలకమైన జియోగ్రఫీ సబ్జెక్ట్ను ఎలా డీకోడ్ చేయాలో, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలో చాలా క్లియర్గా చెబుతాను. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. జియోగ్రఫీ అనగానే చాలామంది భయపడిపోతుంటారు. కానీ ఒక్కసారి లాజిక్ అర్థమైతే దీనికంటే స్కోరింగ్ సబ్జెక్ట్ మరొకటి ఉండదు. గత పేపర్స్ అన్నీ అనలైజ్ చేస్తే జియోగ్రఫీ నుండి 22 నుండి 26 వరకు మార్క్స్ డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్గా వస్తున్నాయి. మీరిప్పుడు సరిగ్గా చదవకపోతే ర్యాంక్ మిస్ అవుతారు, అది ఖాయం. ముందుగా మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ నోటీస్. మన స్కై అకాడమీలో మీకు కావాల్సిన బెస్ట్ కలర్ఫుల్ మెటీరియల్స్, పీడీఎఫ్ నోట్స్ మరియు ఎగ్జామ్ అప్డేట్స్ కోసం వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రిపరేషన్కు ఉపయోగపడే ఎన్నో రిసోర్సులు అందుబాటులో ఉంటాయి. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి జియోగ్రఫీలో మొత్తం 30 మార్క్స్ ఉన్నాయి. ఈ 30 మార్క్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ మనం చదివే అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్, జనరల్ జియోగ్రఫీ వర్సెస్ వరల్డ్ జియోగ్రఫీ. ముందుగా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే జనరల్ జియోగ్రఫీ అంటే వరల్డ్ జియోగ్రఫీ అని అనుకుంటారు. ఇది వింటున్నారా? ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. మీరు చేయకండి. సిలబస్లో మనకిచ్చింది జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, అంతేకాని వరల్డ్ జియోగ్రఫీ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. జనరల్ జియోగ్రఫీ అంటే మన ఎర్త్, సోలార్ సిస్టమ్, ఎర్త్స్ ఇంటీరియర్ వంటి ఫండమెంటల్ టాపిక్స్ వస్తాయి. వరల్డ్ జియోగ్రఫీలో మనం డిఫరెంట్ కంట్రీస్, అక్కడి మౌంటైన్స్, రివర్స్ గురించి చదవాల్సి ఉంటుంది. కానీ మన సిలబస్లో అది లేదు. మీరు క్లియర్లీ గుర్తుంచుకోండి, మనం జనరల్ పార్ట్ మాత్రమే చదవాలి. దీనికోసం 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న తెలుగు అకాడమీ బుక్స్ లేదా ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వరల్డ్ జియోగ్రఫీ పేరిట యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేయకండి. మీకు అడగని దానికోసం చదివి అడిగేది మిస్ చేయడం అత్యంత డేంజరస్ మిస్టేక్. ఈ పాయింట్ హెడ్లో ఫిక్స్ చేసుకోండి. ఎర్త్ ఇన్ ఆర్ సోలార్ సిస్టమ్. ఇక మొదటి టాపిక్, ఎర్త్ ఇన్ ఆర్ సోలార్ సిస్టమ్ అంటే మన సోలార్ సిస్టంలో ఎర్త్ యొక్క పొజిషన్. ఇక్కడ మనం యూనివర్స్ లేదా కాస్మాలజీ గురించి లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. కేవలం మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్, వాటి అరేంజ్మెంట్, ఎర్త్ యొక్క యాక్సిస్, ఎర్త్స్ మూవ్మెంట్స్ అంటే రొటేషన్ మరియు రెవల్యూషన్ వంటి టాపిక్స్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది. సన్ నుండి ప్లానెట్స్ డిస్టెన్స్ ఎంత, ఏ ప్లానెట్కి ఎక్కువ మూన్స్ ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్ట్స్ అడుగుతుంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇవి ఎగ్జామ్లో ఏ ఆప్షన్లో పెట్టినా కన్ఫ్యూజ్ అయిపోయే విధంగా వస్తాయి, కాబట్టి బాగా నోట్ చేసుకోండి. అత్యంత పెద్ద ప్లానెట్ జూపిటర్. దీనికి 95 మూన్స్ ఉన్నాయి. అంటే మన సోలార్ సిస్టంలో అత్యధిక మూన్స్ జూపిటర్కే ఉన్నాయి. వీనస్ అత్యంత వేడి ప్లానెట్. దాని టెంపరేచర్ 462 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. సన్కి దగ్గరగా ఉన్న మర్క్యూరీ కంటే కూడా వీనస్ వేడిగా ఉంటుంది, ఎందుకంటే వీనస్ అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల వేడి బయటకు వెళ్లదు. ఇది చాలా ట్రికీ ఫ్యాక్ట్.
ఎగ్జామ్లో ఇలాంటి మిస్లీడింగ్ క్వశ్చన్స్ వస్తాయి. మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు. అక్కడ అత్యంత ఎత్తైన వాల్కెనో ఒలింపస్ మాన్స్ ఉంది. శాటర్న్కి రింగ్స్ ఉంటాయని మీకు తెలుసు కదా. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన సోలార్ సిస్టంలో అత్యంత తక్కువ డెన్సిటీ ఉన్న ప్లానెట్ శాటర్న్ మాత్రమే. అంటే నీటి కంటే కూడా తేలికగా ఉంటుందని అర్థం. యురేనస్ మాత్రమే సైడ్ వేస్గా తిరుగుతుంది. మిగతా ప్లానెట్స్ అన్నీ అప్రైట్గా రొటేట్ అవుతాయి. ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రొటేషన్ మరియు రెవల్యూషన్ గురించి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. రొటేషన్ వల్ల డే అండ్ నైట్ వస్తాయి, రెవల్యూషన్ వల్ల సీజన్స్ వస్తాయి. ఇవి చాలా బేసిక్. కానీ ఎగ్జామ్లో రొటేషన్ వల్ల సీజన్స్ వస్తాయా లేక రెవల్యూషన్ వల్ల వస్తాయా అని అడిగినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎర్త్ యొక్క యాక్సిస్ 23.5 డిగ్రీస్ ఒరిగి ఉంటుంది. ఇదే సీజన్స్కు కారణం. ఇది గుర్తుంచుకోండి. సన్ నుండి కాంతి ఎర్త్కి చేరుకోవడానికి 8 minutes 20 seconds పడుతుంది. ఇలాంటి ఫ్యాక్ట్స్ నుండి ఏ ఆప్షన్లో అడిగినా రాంగ్ ఆన్సర్ పెట్టే విధంగా ఆప్షన్స్ ఇస్తారు. ఎగ్జామ్ హాల్లో టైం ప్రెషర్లో మిస్టేక్ చేస్తారు. అందుకే ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. తర్వాతి ఇంపార్టెంట్ టాపిక్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఎర్త్ యొక్క లోపలి నిర్మాణం. అసలు ఎర్త్ లోపల ఏముంది అని తెలుసుకోవడానికి మనకున్న సోర్సెస్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్ సోర్సెస్ మరియు ఇండైరెక్ట్ సోర్సెస్ అని 2 రకాలుంటాయి. ఉదాహరణకు వాల్కెనోస్ బయటికి లావా చిమ్ముతాయి కదా, అది ఒక డైరెక్ట్ సోర్స్. అలాగే ఎర్త్ క్వేక్ వేవ్స్, వీటిని మనం సిస్మిక్ వేవ్స్ అంటాం. ఇవి ఎర్త్ లోపల ఎలా ట్రావెల్ చేస్తాయి అనే దాన్ని బట్టి లోపల ఏముందో చెబుతాయి. ఇప్పుడు గమనించండి, ఈ టాపిక్ నుండి గత పేపర్స్లో తప్పనిసరిగా 2 నుండి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ టాపిక్ స్కిప్ చేస్తే మీరు సీట్ స్కిప్ చేసినట్టే అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కెమికల్ కాంపోజిషన్, అంటే ఎర్త్ లోపల ఉండే లేయర్స్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. వీటి మధ్య ఉండే డిస్కంటిన్యూటీస్, అంటే కాన్రాడ్, మొహరోవిసెక్ వంటి పేర్లుంటాయి కదా, అవి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. వీటిని మిస్ చేయకండి. కొంచెం డీటెయిల్లో చూద్దాం. క్రస్ట్ అనేది ఎర్త్ యొక్క టాప్ లేయర్. ఇది కాంటినెంట్స్ క్రింద 30 to 50 కిలోమీటర్స్ మందం ఉంటుంది. ఓషన్స్ క్రింద 5 to 10 కిలోమీటర్స్ మందం మాత్రమే ఉంటుంది. క్రస్ట్లో 2 రకాలుంటాయి. సియాల్ అంటే సిలికాన్ మరియు అల్యూమినియం కలిసి ఉండే కాంటినెంటల్ క్రస్ట్, మరియు సీమా అంటే సిలికాన్ మరియు మెగ్నీషియం కలిసి ఉండే ఓషియానిక్ క్రస్ట్. మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటే క్రస్ట్ మరియు మ్యాంటిల్ మధ్య ఉండే బౌండరీ. ఇది చాలా ఇంపార్టెంట్ పేరు. మోహో డిస్కంటిన్యూటీ అని కూడా అంటారు. మ్యాంటిల్ 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మ్యాంటిల్లో ఆస్థనోస్ఫియర్ అనే ఒక ఇంపార్టెంట్ లేయర్ ఉంటుంది. ఇక్కడే ప్లేట్ టెక్టానిక్స్ జరుగుతుంది. ఎర్త్ మీద మౌంటైన్స్ ఏర్పడడం, ఎర్త్ క్వేక్స్ రావడం అన్నీ ఈ ఆస్థనోస్ఫియర్లో జరిగే మూవ్మెంట్స్ వల్లే అవుతాయి. ఇప్పుడు కోర్ గురించి మాట్లాడుకుందాం. ఔటర్ కోర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇది ఐరన్ మరియు నికెల్తో ఏర్పడి ఉంటుంది. ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని మీకు తెలుసు కదా, అది ఈ లిక్విడ్ ఔటర్ కోర్ వల్లే. ఇన్నర్ కోర్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దీన్ని నిఫే అంటారు, అంటే నికెల్ మరియు ఐరన్ కలిసి ఉంటాయి. గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటే మ్యాంటిల్ మరియు ఔటర్ కోర్ మధ్య బౌండరీ. లేహ్మెన్ డిస్కంటిన్యూటీ అంటే ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ మధ్య బౌండరీ. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సైస్మిక్ వేవ్స్లో పీ వేవ్స్ మరియు ఎస్ వేవ్స్ అని 2 రకాలుంటాయి. ఎస్ వేవ్స్ లిక్విడ్స్ గుండా ట్రావెల్ చేయవు. అందుకే ఎస్ వేవ్స్ ఔటర్ కోర్లో ఆగిపోయాయని తెలుసుకున్న తర్వాతే సైంటిస్ట్స్ ఔటర్ కోర్ లిక్విడ్గా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఈ లాజిక్ అర్థమైతే ఈ రకమైన క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చెప్పగలరు. సైస్మిక్ వేవ్స్ రకాలేవి, డిస్కంటిన్యూటీ పేర్లేమిటి, ఎర్త్ లేయర్స్ ఎలా ఉంటాయి అనే క్వశ్చన్స్ రావచ్చని గుర్తుపెట్టుకోండి. వీటిని ఒక ఫ్లోగా నోట్స్లో రాసుకుని రోజూ ఒకసారి చూసుకుంటే సులభంగా గుర్తుంటాయి. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్, అంటే ప్రధాన ల్యాండ్ ఫార్మేషన్స్. దీనినే టెక్నికల్గా జియోమార్ఫాలజీ అని కూడా అంటాం. ఎర్త్ మీద ఉన్న మౌంటైన్స్, ప్లాటోస్, ప్లెయిన్స్ ఎలా ఏర్పడ్డాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ల్యాండ్ ఫార్మ్స్ను సాధారణంగా 3 ఆర్డర్స్గా క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ ఆర్డర్ అంటే కాంటినెంట్స్ మరియు ఓషన్స్, సెకండ్ ఆర్డర్ అంటే మౌంటైన్స్, ప్లాటోస్, థర్డ్ ఆర్డర్ అంటే రివర్స్ లేదా విండ్ వల్ల ఏర్పడే స్మాల్ స్కేల్ చేంజెస్. ఇక్కడ మీరు ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఎర్త్ లోపల నుండి వచ్చే ఫోర్సెస్ మరియు ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే ఎర్త్ పైన పనిచేసే ఫోర్సెస్ గురించి చదవాలి. ఒక్క విషయం చెప్పాలి, మౌంటైన్ టైప్స్ అడగడం ఇటీవల చాలా కామన్ అయింది. మౌంటైన్స్ 4 రకాలు: ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్, వాల్కానిక్ మౌంటైన్స్, రెసిడ్యువల్ మౌంటైన్స్. ఈ టైప్స్ పేర్లు మరియు వాటికి ఎగ్జాంపుల్స్ తెలియకపోతే ఆ మార్క్ మీకు మిస్ అవుతుందని గుర్తుంచుకోండి. హిమాలయాస్ అంటే ఫోల్డ్ మౌంటైన్స్. ఆల్ప్స్, రాకీస్, యాండీస్ కూడా ఫోల్డ్ మౌంటైన్స్.
రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకున్నప్పుడు ఇవి ఏర్పడతాయి. బ్లాక్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్ జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ మరియు ఫ్రాన్స్లో వోజ్ మౌంటైన్స్. ఇండియాలో సత్పురా కూడా బ్లాక్ మౌంటైన్. వాల్కానిక్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్ జపాన్లో ఫుజియామా, ఆఫ్రికాలో కిలిమంజారో. రెసిడ్యుయల్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్ మన దేశంలో ఆరవళి మరియు నీల్గిరీస్. హిమాలయాస్ అత్యంత యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, అంటే చాలా రీసెంట్లీ ఫామ్ అయినవి. ఆరవళి అత్యంత ఏన్షియంట్ మౌంటైన్స్, అంటే మన దేశంలో అత్యంత పాత మౌంటైన్స్. ఈ రెండు ఫ్యాక్ట్స్ ఎగ్జామ్లో రాకపోయినా మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్ట్రా టాపిక్ గురించి మాట్లాడాలి. అది గ్లేసియర్స్. ఇటీవల పేపర్స్లో గ్లేసియర్ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి. ఈ టాపిక్ స్కిప్ చేస్తే మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు. గ్లేసియర్ అంటే ఏమిటి అంటే నెమ్మదిగా కదిలే ఐస్ రివర్స్. ఎక్కువ స్నో పేరుకుపోయి తన వెయిట్ వల్ల కిందికి స్లైడ్ అయ్యే ప్రాసెస్. ఇవి రెండు రకాలు. వ్యాలీ గ్లేసియర్ అంటే మౌంటైన్ వ్యాలీస్లో ఉండేవి. కాంటినెంటల్ గ్లేసియర్ అంటే మొత్తం కాంటినెంట్ని కవర్ చేసేవి. అంటార్టికా మరియు గ్రీన్లాండ్ కాంటినెంటల్ గ్లేసియర్కు ఎగ్జాంపుల్స్. ఇండియాలో ఇంపార్టెంట్ గ్లేసియర్స్. సియాచెన్ గ్లేసియర్ లడాఖ్లో ఉంది. ఇది ఇండియాలో అతి పొడవైన గ్లేసియర్, దాదాపు 76 కిలోమీటర్స్. గంగోత్రి గ్లేసియర్ ఉత్తరాఖండ్లో ఉంది. గంగా రివర్ ఆరిజిన్ ఇక్కడే జరుగుతుంది, గోముఖ్ దగ్గర. జెము గ్లేసియర్ సిక్కింలో ఉంది. అది సిక్కింలో అతి పెద్ద గ్లేసియర్. మిలం గ్లేసియర్ ఉత్తరాఖండ్లో ఉంది. కాళీ రివర్ ఇక్కడ ఒరిజినేట్ అవుతుంది. ఇండియాలో అతి పొడవైన గ్లేసియర్ ఏది అని, గంగా రివర్ ఆరిజిన్ ఎక్కడా అని ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చని గుర్తుంచుకోండి. ఒక్కసారి ఈ పేర్లు రాసుకుని బాగా రివైజ్ చేయండి. గ్లేసియర్స్ వల్ల ఏర్పడే ల్యాండ్ ఫామ్స్ గురించి కూడా ఒక్కసారి చూసుకోండి. రివర్స్ వల్ల వీ షేప్డ్ వ్యాలీస్ ఏర్పడతాయి. అదే గ్లేసియర్స్ వల్ల యూ షేప్డ్ వ్యాలీస్ ఏర్పడతాయి. ఇది చాలా ట్రికీ పాయింట్. రివర్స్ మరియు గ్లేసియర్స్ రెండూ డిఫరెంట్ షేప్స్లో వ్యాలీస్ చేస్తాయని గుర్తుంచుకోండి. ఫ్యార్డ్ అంటే ఓషన్ గ్లేసియర్ వ్యాలీలోకి చొచ్చుకొచ్చినప్పుడు ఏర్పడే ల్యాండ్ఫామ్. నార్వే కోస్ట్లో ఇవి చాలా ఫేమస్. ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల మనకు మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఫోల్డ్ మౌంటైన్స్ లేదా బ్లాక్ మౌంటైన్స్ ఏర్పడతాయి. వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కూడా ఇందులోకి వస్తుంది. ఉదాహరణకు బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, హిమాలయాస్ ఏ టైప్ మౌంటైన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే ఫ్లోయింగ్ వాటర్, విండ్, గ్లేసియర్స్ వల్ల ఎర్త్ మీద జరిగే చేంజెస్. రివర్స్ వల్ల ఏర్పడే వీ షేప్డ్ వ్యాలీస్, విండ్ వల్ల ఏర్పడే శాండ్ డ్యూన్స్ వంటివి. ఇక్కడ క్లియర్గా చదువుకోవాలి. నెక్స్ట్ మన సిలబస్లో ఉన్న టాపిక్ క్లైమేట్, వాతావరణం. ఇందులో స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. మన అట్మాస్ఫియర్లో ఏ గ్యాసెస్ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, నైట్రోజన్ ఎంత, ఆక్సిజన్ ఎంత, ఆర్గాన్ ఎంత, ఈ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. అలాగే అట్మాస్ఫియర్లో ఉన్న లేయర్స్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్. ఇవి చాలా సింపుల్ కానీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఏరోప్లేన్స్ ఏ లేయర్లో ట్రావెల్ చేస్తాయి, ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, స్కై నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది, ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ చాలా బేసిక్ విషయాలే, కానీ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే వీటిని రిపీటెడ్గా రివైజ్ చేయాలి. ఇప్పుడు ఒక చాలా క్రిటికల్ విషయం చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ ఏరోప్లేన్స్ స్ట్రాటోస్ఫియర్లో ట్రావెల్ చేస్తాయని రాస్తారు. ఇది రాంగ్. నార్మల్ కమర్షియల్ ఏరోప్లేన్స్ ట్రోపోస్ఫియర్లోనే ట్రావెల్ చేస్తాయి. కేవలం సూపర్సోనిక్ ఏరోప్లేన్స్ స్ట్రాటోస్ఫియర్లో ట్రావెల్ చేస్తాయి. ఎగ్జామ్లో ఇలాంటి డిఫరెన్సెస్ గురించి అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అట్మాస్ఫియర్లో నైట్రోజన్ 78.09% ఉంటుంది, ఆక్సిజన్ 20.95% ఉంటుంది, ఆర్గాన్ 0.93% ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ 0.04% ఉంటుంది. ఈ ఎగ్జాక్ట్ పర్సెంటేజెస్ అచ్చంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏ గ్యాస్ ఎక్కువ ఉంటుందో, ఏ గ్యాస్ తక్కువ ఉంటుందో అనే ఆర్డర్ తప్పనిసరిగా తెలియాలి. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ ఈ ఆర్డర్లో పర్సెంటేజెస్ తగ్గుతాయి. ట్రోపోస్ఫియర్ 0 నుండి 12 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడే వెదర్ చేంజెస్ అన్నీ జరుగుతాయి. రెయిన్, స్టార్మ్స్ అన్నీ ఇక్కడే. స్ట్రాటోస్ఫియర్ 12 నుండి 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడే ఓజోన్ లేయర్ ఉంటుంది, 25 నుండి 35 కిలోమీటర్స్ మధ్య. మెసోస్ఫియర్ 50 నుండి 80 కిలోమీటర్స్ వరకు. ఇక్కడ మీటియోర్స్ బర్న్ అవుతాయి. ఇది అత్యంత కోల్డ్ లేయర్. థర్మోస్ఫియర్ 80 నుండి 700 కిలోమీటర్స్ వరకు. ఇక్కడ అరోరా అంటే నార్దర్న్ లైట్స్ కనిపిస్తాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఇక్కడే ఆర్బిట్ చేస్తుంది. ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ CFCs
అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇవి రెఫ్రిజిరేటర్స్ మరియు ఎయిర్ కండిషనర్స్ నుండి వస్తాయి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ 2 పాయింట్స్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. వీటిని మర్చిపోకండి. క్లైమేట్, ఇన్సులేషన్ అండ్ టెంపరేచర్. క్లైమేట్లోనే మరో ఇంపార్టెంట్ భాగం ఇన్సులేషన్ అంటే సోలార్ రేడియేషన్. సన్ నుండి ఎర్త్కి వచ్చే హీట్ అది ఎర్త్ని ఎలా వార్మ్ చేస్తుంది. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి, ప్రెషర్ బెల్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలి. గ్లోబల్ విండ్స్ అంటే ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ మరియు లోకల్ విండ్స్ గురించి కూడా అవగాహన ఉండాలి. ఇక్కడ హ్యూమిడిటీ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు లోకల్ విండ్స్ గురించి కొంచెం ఎక్స్ట్రా చెప్తాను, ఎందుకంటే ఇవి ఎగ్జామ్లో ట్రికీగా వస్తాయి. స్విట్జర్లాండ్లో ఫోహన్ అని ఒక హాట్ డ్రై విండ్ వీస్తుంది. అమెరికా మరియు కెనడాలో చినూక్ అని ఒక విండ్ వీస్తుంది. దీన్ని స్నో ఈటర్ అంటారు, ఎందుకంటే ఇది స్నోని కరిగిస్తుంది. నార్త్ ఆఫ్రికాలో సిరోక్కో అంటే శాండ్ స్టార్మ్ విండ్ వీస్తుంది. మన నార్త్ ఇండియాలో సమ్మర్స్లో లూ అనే హాట్ విండ్ వీస్తుంది. బెంగాల్లో నార్త్ వెస్టర్ అంటే కాల్ బైసాఖీ ముందస్తు వర్షానికి కాజయ్యే విండ్. ఈ పేర్లు మరియు ఏ కంట్రీలో అని అసోసియేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ విండ్ ఏ కంట్రీలో అని మ్యాచ్ చేయమని క్వశ్చన్స్ రావచ్చు. ఓషనోగ్రఫీ, వేవ్స్, టైడ్స్ అండ్ కరెంట్స్. ఇక ఫిజికల్ జాగ్రఫీలో లాస్ట్ పార్ట్ ఓషనోగ్రఫీ అంటే సముద్రశాస్త్రం. సిలబస్లో క్లియర్లీ మెన్షన్ చేశారు, కేవలం వేవ్స్, టైడ్స్ మరియు కరెంట్స్ మాత్రమే అని. ఓషన్లో వేవ్స్ ఎలా ఏర్పడతాయి, టైడ్స్ ఏర్పడ్డానికి కారణాలేంటి, సన్ మరియు మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ చూడాలి. అన్నింటికంటే ఇంపార్టెంట్ అయినది ఓషన్ కరెంట్స్. వరల్డ్లో ఉన్న వార్మ్ కరెంట్స్ ఏవి, కోల్డ్ కరెంట్స్ ఏవి. ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్ అనేది వార్మ్ కరెంటా లేక కోల్డ్ కరెంటా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వీటిని ఒక ప్యాటర్న్లో నోట్స్లో రాసుకుంటే చాలా ఈజీలీ గుర్తుంటాయి. ఓషన్ కరెంట్స్ నుండి గత పేపర్స్లో డైరెక్ట్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి చదవకపోతే 2 మార్క్స్ హామీగా పోతాయి. అందుకే ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. వార్మ్ కరెంట్స్ అంటే వార్మ్ వాటర్ని తీసుకువెళ్లే కరెంట్స్. గల్ఫ్ స్ట్రీమ్ అట్లాంటిక్ ఓషన్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ వార్మ్ కరెంట్. ఇది యూరప్ క్లైమేట్ని వార్మ్గా ఉంచుతుంది. కురోషియో పెసిఫిక్ ఓషన్లో ఏషియా ఈస్టర్న్ కోస్ట్లో వార్మ్ కరెంట్. బ్రెజిల్ కరెంట్ సౌత్ అట్లాంటిక్లో వార్మ్ కరెంట్. కోల్డ్ కరెంట్స్ అంటే కోల్డ్ వాటర్ని తీసుకువెళ్లే కరెంట్స్. లాబ్రడార్ అట్లాంటిక్లో కెనడా కోస్ట్లో కోల్డ్ కరెంట్. పెరూ కరెంట్ అంటే హంబోల్ట్ కరెంట్, పెసిఫిక్లో సౌత్ అమెరికా వెస్టర్న్ కోస్ట్లో. కాలిఫోర్నియా కరెంట్ పెసిఫిక్లో అమెరికా వెస్టర్న్ కోస్ట్లో. కెనరీ కరెంట్ అట్లాంటిక్లో నార్త్ ఆఫ్రికా కోస్ట్లో. బెంగువేలా కరెంట్ సౌత్ అట్లాంటిక్లో సౌత్ ఆఫ్రికా వెస్టర్న్ కోస్ట్లో. ఒక కీ ఇన్సైట్ గుర్తుంచుకోండి, వార్మ్ కరెంట్స్ వచ్చే కోస్ట్స్ వర్షపాతంతో హ్యూమిడ్గా ఉంటాయి. కోల్డ్ కరెంట్స్ వచ్చే కోస్ట్స్ దగ్గర డెజర్ట్స్ ఫామ్ అవుతాయి. ఉదాహరణకు పెరూ కరెంట్ వల్ల సౌత్ అమెరికా వెస్టర్న్ కోస్ట్లో అటకామా డెజర్ట్ ఫామ్ అయింది. బెంగువేలా కరెంట్ వల్ల నమిబ్ డెజర్ట్ ఫామ్ అయింది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు అని గుర్తుంచుకోండి. టైడ్స్ గురించి కూడా ఒక్కసారి చూద్దాం. స్ప్రింగ్ టైడ్ అంటే సన్, మూన్, ఎర్త్ 3 ఒకే లైన్లో ఉన్నప్పుడు వచ్చే పెద్ద టైడ్. పౌర్ణమి మరియు అమావాస్య నాడు వస్తుంది. నీప్ టైడ్ అంటే సన్ మరియు మూన్ 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నప్పుడు వచ్చే చిన్న టైడ్. ఇవి ఎగ్జామ్లో ఏ యాంగిల్ నుండి అడిగినా అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. జనరల్ జియోగ్రఫీ నుండి మనం 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడి వరకు మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఆలోచించండి, మళ్లీ పాయింట్స్ చెక్ చేసుకోండి. ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్. సరే, ఇప్పుడు మనం ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ జియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఉంటున్న కంట్రీ మరియు స్టేట్ గురించి చదువుతున్నాం కాబట్టి. ఇందులో ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న హిమాలయాస్, గంగా సింధు ప్లెయిన్స్, పెనిన్సులార్ ప్లాటో, కోస్టల్ ప్లెయిన్స్ మరియు ఐలాండ్స్, వీటి గురించి థరోలీ చదవాలి. అలాగే ఏపీకి సంబంధించి మన కోస్టల్ ఏరియా, రాయలసీమ హిల్స్ వంటివి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. చాలామంది ఇండియా జియోగ్రఫీ చదువుతున్నప్పుడు ఏపీని నెగ్లెక్ట్ చేస్తారు. ఏపీ జియోగ్రఫీ నుండి ఈ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వస్తాయని మర్చిపోకండి. ఏపీ జియోగ్రఫీ అంటే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే, మన స్టేట్లో ఉన్న మౌంటైన్ రేంజెస్ ఏవి, రివర్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో చేస్తాయి, కోస్ట్ లైన్ ఎంత లెంగ్త్ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ ఏ రీజన్లో ఉంటుంది, ఇలాంటివి. అలాగే క్లైమేట్ విషయానికి వస్తే, ఇండియాలో మాన్సూన్స్ ఎలా వస్తాయి, ఎల్ నినో అంటే ఏంటి, లా నినా అంటే ఏంటి, మన స్టేట్లో రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, ఇలాంటి టాపిక్స్ చూడాలి. ఐఎండి
అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చే క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎల్ నినో మరియు లా నినా అంటే సింప్లీ చెప్తాను. ఎల్ నినో అంటే పెసిఫిక్ ఓషన్లో నార్మల్ కంటే వార్మ్ వాటర్ ఈస్టర్న్ సైడ్కి వచ్చినప్పుడు. దీనివల్ల ఇండియాలో మాన్సూన్ వీక్ అయి తక్కువ రెయిన్ వస్తుంది. లా నినా అంటే దీనికి ఆపోజిట్గా పెసిఫిక్లో నార్మల్ కంటే కోల్డ్ వాటర్ వచ్చినప్పుడు. దీనివల్ల ఇండియాలో మాన్సూన్ స్ట్రాంగ్ అయి ఎక్కువ రెయిన్ వస్తుంది. గుర్తుంచుకోవడానికి ఎల్ నినో వల్ల డ్రౌట్, లా నినా వల్ల గుడ్ రెయిన్స్ అని సింప్లీ అనుకోండి. మాన్సూన్ గురించి కొంచెం మోర్ చెప్తాను. ఇండియాలో మాన్సూన్ 2 రకాలు. సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు వస్తుంది. ఇది మన దేశంలో అత్యధిక రెయిన్ ఇస్తుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వస్తుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకు ఎక్కువ రెయిన్ ఇస్తుంది. ఈ 2 మాన్సూన్స్ మధ్య డిఫరెన్సెస్ అడిగే ఛాన్స్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ మరియు రివర్ ప్యాటర్న్స్. మనం ఇండియా మరియు ఏపీ రివర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిని డ్రైనేజ్ సిస్టమ్ అంటాం. హిమాలయన్ రివర్స్ మరియు పెనిన్సులర్ రివర్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది క్లియర్గా తెలియాలి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏవి, అలాగే మన సౌత్ ఇండియాలో గోదావరి, కృష్ణా, పెన్నా రివర్స్ యొక్క ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. కేవలం రివర్స్ పేర్లే కాదు, వాటి మీద ఉన్న ప్రాజెక్ట్స్, వాటర్ ఫాల్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు. రివర్ ప్యాటర్న్స్ అంటే డెండ్రిటిక్, రేడియల్ వంటి టైప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు హిమాలయన్ రివర్స్ మరియు పెనిన్సులార్ రివర్స్ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. హిమాలయన్ రివర్స్ పెరీనియల్ అంటే సంవత్సరమంతా నీరు ఫ్లో చేస్తాయి, ఎందుకంటే వీటికి గ్లేషియర్స్ నుండి వాటర్ వస్తుంది. పెనిన్సులార్ రివర్స్ సీజనల్ అంటే రైనీ సీజన్లో మాత్రమే ఎక్కువగా ఫ్లో చేస్తాయి. హిమాలయన్ రివర్స్ హై వెలాసిటీతో ఉంటాయి. పెనిన్సులార్ రివర్స్ ప్లాటో మీద ఫ్లో చేస్తాయి కాబట్టి వాటి వెలాసిటీ తక్కువగా ఉంటుంది. గోదావరి గురించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్తాను. గోదావరి సౌత్ ఇండియాలో అతి పొడవైన రివర్. ఇది మహారాష్ట్రలోని త్రింబకేశ్వర్ దగ్గర పుట్టి ఆంధ్రప్రదేశ్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. కృష్ణా రివర్ మహాబలేశ్వర్ దగ్గర పుట్టి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ రివర్స్ ఆరిజిన్స్ ఎక్కడా అని అడిగే ఛాన్స్ ఉంది. రివర్ ప్యాటర్న్స్ అంటే రివర్స్ ఏ విధంగా ఫ్లో చేస్తాయి అనేది. డెండ్రిటిక్ ప్యాటర్న్ అంటే ట్రీ బ్రాంచెస్ లాగా ఉంటుంది. ఇది అత్యంత కామన్ ప్యాటర్న్. రేడియల్ ప్యాటర్న్ అంటే మౌంటైన్ నుండి అన్ని డైరెక్షన్స్కు రివర్స్ ఫ్లో చేయటం. ట్రెల్లిస్ ప్యాటర్న్ అంటే ప్యారలల్గా ఫ్లో చేసే రివర్స్. ఇవి ఫోల్డ్ మౌంటైన్ రీజియన్స్లో ఏర్పడతాయి. ఇలాంటి ప్యాటర్న్ పేరు చెప్పి ఏ రీజియన్లో కనిపిస్తుంది అని అడిగే రకమైన క్వశ్చన్స్ రావచ్చు. సాయిల్స్ మరియు న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా అండ్ ఏపీ. ఇక సాయిల్స్ మరియు ఫారెస్ట్స్ విషయానికొస్తే ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఇండియాలో ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి. బ్లాక్ కాటన్ సాయిల్, రెడ్ సాయిల్, అల్లూవియల్ సాయిల్ ఎక్కడెక్కడ ఫౌండ్ అవుతాయి, ఏ సాయిల్స్లో ఏ క్రాప్స్ బాగా పండుతాయి. అలాగే న్యాచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్స్. ఇక్కడ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే ఐఎస్ఎఫ్ఆర్ స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఫారెస్ట్ పర్సెంటేజ్ ఎంత, ఏపీలో అత్యధికంగా ఫారెస్ట్స్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది, మ్యాంగ్రోవ్స్ మన స్టేట్లో ఎక్కడున్నాయి, ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ వచ్చే ఏరియాస్. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సాయిల్స్ గురించి ఒక్కసారి క్లియర్గా చూసుకుందాం. బ్లాక్ కాటన్ సాయిల్ అంటే రేగూర్ సాయిల్. ఇవి మహారాష్ట్ర, గుజరాత్, మన రాయలసీమ రీజియన్లో ఉంటాయి. ఇవి కాటన్ క్రాప్కు చాలా సూటబుల్. రెడ్ సాయిల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి. వీటిలో గ్రౌండ్ నట్ బాగా పండుతుంది. అల్లూవియల్ సాయిల్స్ రివర్ ప్లేన్స్లో ఉంటాయి. ఇవి అత్యంత ఫర్టైల్ సాయిల్స్, ప్యాడీ పండించడానికి సూటబుల్. లాటరైట్ సాయిల్స్ కేరళ, కర్ణాటక కోస్టల్ ఏరియాస్లో ఉంటాయి. ఇవి టీ మరియు కాఫీ కల్టివేషన్కు సూటబుల్. ఏ సాయిల్లో ఏ క్రాప్ అని మ్యాచ్ చేయమని క్వశ్చన్స్ రావచ్చు. ఇవి కేర్ఫుల్గా చదవాలి. మ్యాంగ్రోవ్స్ గురించి ఒక్కసారి చెప్తాను. ఇవి కోస్టల్ ఏరియాస్లో సాల్ట్ వాటర్లో గ్రో అయ్యే ఫారెస్ట్స్. సుందర్బన్స్ వరల్డ్లో అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో ఉంటుంది. మన ఏపీలో కొరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాకినాడ దగ్గర ఉంటుంది. ఇది ఏపీలో అతిపెద్ద మ్యాంగ్రూవ్. ఇవి సునామీస్ మరియు సైక్లోన్స్ నుండి కోస్టల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇలాంటి ఫంక్షన్ ఆధారంగా క్వశ్చన్స్ రావచ్చు. న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్. సిలబస్లో ఉన్న మరో ఇంపార్టెంట్ టాపిక్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్.
ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కాదు కానీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, డ్రాట్స్, సునామీస్ మరియు సైక్లోన్స్ మన దేశంలో ఎక్కడెక్కడ ఎక్కువగా అక్కరవుతాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి ఏ మినిస్ట్రీస్ బాధ్యత వహిస్తాయి, ఉదాహరణకు సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడుంది, ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఇండియాలో ఎర్త్క్వేక్ జోన్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జోన్ 5 అత్యంత డేంజరస్ జోన్. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇందులో ఉంటాయి. జోన్ 1 అంటే అత్యంత తక్కువ రిస్క్. ఏ జోన్లో ఏ స్టేట్ అని అడిగే ఛాన్స్ ఉంది. సునామీ వార్నింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని పిలుస్తారు. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఓషన్ వార్నింగ్స్ ఇక్కడ నుండే ఇస్తారు అని ఎగ్జామ్లో ట్రికీగా అడిగే ఛాన్స్ ఉంది. ఇక ఎకనామిక్ జాగ్రఫీ పార్ట్ చూద్దాం. ఇక్కడ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ చాలా క్రిటికల్. మినరల్స్ అంటే ఐరన్ ఓర్, కోల్, మ్యాంగనీస్ వంటివి ఏ స్టేట్స్లో ఎక్కువగా ఫౌండ్ అవుతాయి. ఎనర్జీ రిసోర్సెస్లో కన్వెన్షనల్ మరియు రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి చదవాలి. అగ్రికల్చర్ విషయానికొస్తే డిఫరెంట్ క్రాప్స్, ఫార్మింగ్ మెథడ్స్, లైఫ్ స్టాక్ సెన్సెస్ కూడా చూసుకోవాలి. ఆగ్రో-బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే షుగర్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీ వంటివి ఎక్కడ కాన్సెంట్రేటెడ్గా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ డేటా మారుతూ ఉంటుంది కాబట్టి లేటెస్ట్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఫాలో అవడం చాలా గుడ్ ప్రాక్టీస్. ఇప్పుడొక్క విషయం చెప్పాలి. మినరల్స్ ఏ స్టేట్లో అని తెలియకపోవడం చాలామంది చేసే మిస్టేక్. జార్ఖండ్ ఐరన్ ఓర్, కోల్, మ్యాంగనీస్ అన్నింటిలో టాప్గా ఉంటుంది. ఒడిశా కూడా ఐరన్ ఓర్లో టాప్గా ఉంటుంది. రాజస్థాన్లో కాపర్, జింక్ ఎక్కువగా ఫౌండ్ అవుతాయి. కేరళలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి. ఏపీలో బేస్ మెటల్స్ మరియు మైకా ప్రొడక్షన్ జరుగుతుంది. ఇవి ఒక్కోటి నోట్ చేసుకోండి. రీన్యూవబుల్ ఎనర్జీ గురించి కొంచెం చెప్తాను. సోలార్ ఎనర్జీలో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. విండ్ ఎనర్జీలో తమిళనాడు ఫ్రంట్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా సోలార్ మరియు విండ్ ఎనర్జీలో ర్యాపిడ్గా డెవలప్ అవుతోంది. లేటెస్ట్ ర్యాంకింగ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో చేయండి. హ్యూమన్ జాగ్రఫీ, డెమోగ్రఫిక్స్ అండ్ ట్రైబ్స్. చివరిగా హ్యూమన్ జాగ్రఫీ. ఇందులో డెమోగ్రఫిక్స్ అంటే పాపులేషన్ డేటా అత్యంత ఇంపార్టెంట్. 2011 సెన్సస్ ప్రకారం ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్, డెన్సిటీ, లిటరసీ, సెక్స్ రేషియో వంటి స్టాటిస్టిక్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అర్బనైజేషన్ మరియు మైగ్రేషన్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇండియాలో ఉన్న డిఫరెంట్ ట్రైబ్స్, ఏ స్టేట్లో ఏ ట్రైబ్ వారుంటారు, వారి భాషలు మరియు రిలీజియస్ గ్రూప్స్ గురించి కూడా అవగాహన ఉండాలి. ఇప్పుడు చాలా క్రిటికల్ ఒక వార్నింగ్ చెప్తాను. 2011 సెన్సస్ డేటా పాతదయిందని మీరనుకుంటున్నారా? కానీ అఫీషియల్గా 2011 డేటానే ఇంకా యూజ్ చేస్తున్నారు. 2021 సెన్సస్ ఇంకా కంప్లీట్ కాలేదు. కాబట్టి 2011 డేటా మీరు తప్పనిసరిగా చదవాలి. ఇంపార్టెంట్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ గుర్తుంచుకోండి. ఇండియా పాపులేషన్ 2011లో 121 crores. హయ్యెస్ట్ పాపులేషన్ స్టేట్ ఉత్తరప్రదేశ్, లోవెస్ట్ పాపులేషన్ స్టేట్ సిక్కిం. పాపులేషన్ డెన్సిటీలో బీహార్ ఫస్ట్ ప్లేస్. లిటరసీలో కేరళ ఫస్ట్. లోవెస్ట్ లిటరసీ రాజస్థాన్లో ఉంది. సెక్స్ రేషియో అంటే ప్రతి 1000 మేల్స్కి ఫీమేల్స్ ఎంతమంది అని. ఇందులో కేరళ మళ్లీ ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ కూడా సెపరేట్లీ నోట్ చేసుకోండి. ట్రైబ్స్ గురించి కూడా అడుగుతారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో నాగా, మీజో, బోడో వంటి ట్రైబ్స్ ఉన్నాయి. జార్ఖండ్లో సంథల్, ముండా వంటి ట్రైబ్స్. ఆంధ్రప్రదేశ్లో చెంచు, కాంద్, గోండు వంటి ట్రైబ్స్ ఉన్నాయి. ఏ ట్రైబ్ ఏ స్టేట్లో అని అడిగే రకమైన క్వశ్చన్స్ రావచ్చు అని గుర్తుంచుకోండి. చివరి మాటలు. చూశారు గదా, జాగ్రఫీ సిలబస్ చాలా క్లియర్లీ ఉంది. మనం చదవాల్సింది స్టాండర్డ్ బుక్స్ మరియు అప్డేటెడ్ డేటా. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వంటి గవర్నమెంట్ వెబ్సైట్ల నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ను నోట్స్లో యాడ్ చేసుకుంటే మీ స్కోర్ పెరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక ప్లాన్ ప్రకారం చదివితే ఈ 30కి 30 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. ఒక్క మాట చెప్పాలి. ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పటివరకు ఏ టాపిక్స్ పూర్తిగా చదివారు, ఏవి చదవలేదు అని ఒక లిస్ట్ రాసుకోండి. చదవని వాటిని రేపటి నుండే స్టార్ట్ చేయండి. పేపర్లో ఒక్కో మార్క్ మీ ర్యాంకును 100 మార్చేస్తుంది. ఈ జాగ్రఫీ 30 మార్క్స్ మీ సీటుకు అతి దగ్గరలో ఉన్నాయి. వాటిని మిస్ చేయకండి. సరే, ఈరోజుతో జాగ్రఫీ స్ట్రాటజీ గురించి క్లియర్లీ తెలుసుకున్నాం కదా. మీ అందరికీ నా ఆల్ ద బెస్ట్. బాగా చదవండి.
మన స్కై అకాడమీ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. వార్మ్ స్మైల్. హోంవర్క్ క్వశ్చన్: భారతదేశంలో అత్యధిక కోస్ట్లైన్ కలిగిన రెండో స్టేట్ ఏది మరియు దాని లెంగ్త్ ఎంత? దీనికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.